హాయ్ హలో వెల్కమ్ టు E96 ఎంటర్టైన్మెంట్. నేను మీ సౌమ్య. ప్రస్తుతం మన ముందు అడ్వకేట్ రాజేష్ కుమార్ గారు మన ముందు ఉన్నారు. లాంగ్ డ్రైవ్ కార్స్కి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం, వాటిపైన ప్రస్తుతం కరెంట్ అప్డేట్సే కానీ అన్నీ కూడా. సో సార్ దగ్గరికి కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అయితే జరిగింది, కాల్ చేసి మాట్లాడారు అని కూడా మేము విన్నామన్నమాట. అసలు లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళు కాల్ చేసి ఏమంటున్నారు, వాళ్ళపైననే నెగిటివ్గా చెప్తున్నారనమాట. ఎవరైతే ఇప్పుడు బాధింపబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన అసలు అందులో నిజాలు ఎంత, అబద్ధాలు ఎంత, దాంతో పాటుగా సెటిల్మెంట్కి వాళ్ళు ఒప్పుకున్నారు, 2 lakh ఇచ్చాం, మేము క్లోజ్ చేసాం కేసు, అందుకే ప్రస్తుతం వాళ్ళు ఎవరితో మాట్లాడట్లేరు అని కూడా అంటున్నారు. నిజాలు ఏంటి అసలు అనేది అడ్వకేట్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ప్రస్తుతం ఇష్యూ ఏంటి సార్? అసలు మీ దాకా వచ్చినప్పుడు మీరు నాతో చెప్తూ వచ్చారు, వాళ్ళే అంతకుముందు వరకు వాళ్ళు ఏం చెప్తే వాటికి అగ్రి అయ్యారు, తర్వాత వీళ్ళకి ఏదో నచ్చక దానివల్ల వీళ్ళు మొత్తం వాళ్ళకి ఆపోజిట్గా మాట్లాడుతున్నారు ప్రస్తుతం అని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఈ నెల ఫిబ్రవరి 11 ఆ సమయంలో మా ఆఫీస్ అడ్వకేట్స్ ప్రగతి భవన్కి వెళ్ళినప్పుడు వేరే ఇష్యూలో, వేరే ల్యాండ్ ఇష్యూస్లో మా క్లయింట్కి సపోర్ట్గా ఒకసారి గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజంలో ప్రాసెస్లో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ లాంగ్ డ్రైవ్స్ కార్డ్స్ అనే వ్యక్తులు ఒక 2-3 మా దగ్గరికి వచ్చారండి. అయితే ఇప్పుడు వాళ్ళ అంటే మాటల ప్రకారము హర్దీప్ రెడ్డి అని ఒక వన్ ఆఫ్ ద టిఆర్ఎస్ లీడర్ లాంగ్ డ్రైవ్ కార్డ్స్ని ఎంగేజ్ చేసుకొని దాంట్లో ఒక డ్రైవర్గా అబ్బాయిల్ని, డ్రైవర్స్గా అబ్బాయిల్ని, ఆఫీస్ రిసెప్షనిస్ట్గా అమ్మాయిల్ని పెట్టి ఒక బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. సో దాంట్లో అబ్బాయిలను పెట్టడం ఓకే, కానీ ఇప్పుడు సపోజు ఎవరైనా 2-3 అబ్బాయిలు గోవాకి కానీ, బెంగళూరుకి కానీ, చెన్నై కానీ వెళ్తుంటే లాంగ్ డ్రైవ్ ఒక 4-5 రోజులు పడుతుంది. అంటే మీ అబ్బాయిలతో పాటు ఇంకొక అమ్మాయిని కూడా మీ దగ్గర పంపిస్తాం అంటే ఆ విధంగా. ప్లస్ ఇంకొకటి అంటే ఎవరమ్మాయిలు అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ వాళ్ళు అంటే వాళ్ళకు అలా ఒకవేళ రాకపోతే, అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళకు ధన ఆశ, మనీ ఆశ, లగ్జరీ లైఫ్ని అలవాటు చేయడము, ఓకే, 5 స్టార్ హోటల్స్ బుక్ చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎర చూపి ఈ అమ్మాయిలను ఈ విధంగా అంటే ఏంటిది ఒక ట్రాప్ చేసే విధంగా క్లయింట్స్తో బిహేవ్ చేసి ఒక దాని ద్వారా లాంగ్ డ్రైవ్స్ కార్కి సపోజ్ ఈ నుంచి చెన్నై పోవాలంటే ఒక 4-5 వేల నుంచి 30-40 ఛార్జ్ చేయడము క్లయింట్స్ నుంచి. ఈ విషయంలో దీనికి కోఆపరేట్ చేసే విధంగా అబ్బాయిలను కానీ అమ్మాయిలను కానీ అక్కడైతే ఎవరైతే ఊర్ల నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళతో 2 years కాంట్రాక్ట్ షిప్గా వాళ్ళు ఒక బాండ్ రాయించుకోవడము, ఆ బాండ్కి ఒప్పుకోకపోతే వాళ్ళను ఫస్ట్ లొంగ తీసుకోవడము, అంటే ధన ప్రభావం చూపి ఆర్ లగ్జరీ చూపి, లేకపోతే వాళ్ళని వేధించడం కూడా జరుగుతుంది అని కొంతమంది మా దగ్గరికి అప్పుడు సమాచారం ఇచ్చారు. మీడియాలో కూడా చూసారు, చాలామంది అమ్మాయిలు కూడా ఎక్స్పెషల్గా కంప్లైంట్స్ చేసిన విషయాలు కూడా మీ మీడియాలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా చర్చించేది మీడియాలో ఉన్న దాని చూసి ప్రకారం మాత్రమే. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ అమ్మాయిలు ఇచ్చారు, అబ్బాయిలు కూడా ఇచ్చారు, చాలామంది ఇచ్చారు. అఫీషియల్ మీడియా, అన్అఫీషియల్ మీడియా నుంచి కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా కొందరు అమ్మాయిలు అబ్బాయిలు ఒప్పుకోకుండా వాళ్ళు బయటికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఈ బాండ్ వ్యవహారం అనేది వాళ్ళకు ఒక థ్రెషోల్డ్గా ఉండిపోయింది. వాళ్ళ బాండ్ని కాదని థ్రెషోల్డ్ దాటినప్పుడు వాళ్ళను వాళ్ళ యొక్క టీమ్స్ బోత్ ఎయిదర్ అగైన్ హర్దీప్ రెడ్డి ఆ లాంగ్ డ్రైవ్ కార్స్ ఇష్యూకి సపోర్ట్ చేసే, అంటే ఎథికల్గా సపోర్ట్ చేసే వాళ్ళకి, అంటే వాళ్ళకి ఎథికల్, మనకి అనెథికల్, సో వాళ్ళకు ట్రస్ట్ఫుల్గా సపోర్ట్ చేసే టీం అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైతే అపోనెంట్ చేస్తున్న అబ్బాయిలు అమ్మాయిలు ఒక రూమ్లో చేసి చితకబాదిండని మనకు న్యూస్లో వచ్చిన విషయాలు. ఈ విషయాలు బేస్ చేసుకొని వాళ్ళు అసలు ఇదేంది ఒక అంటే యాజ్ పర్ లేబర్ యాక్ట్ ప్రకారము ఈవెన్ దో ఐ ఎగ్జిక్యూటెడ్ అన్ అగ్రిమెంట్, నీకు రేపటి నుంచి నీ జాబ్ నాకు అవసరం లేనప్పుడు ఈ రోజు ఈవినింగ్ 5 o'clock ఎండ్ ఆఫ్ ద డే, ఓకే, ఎండ్ ఆఫ్ ద వర్కింగ్ టైమ్ ఐఎమ్ రిజైనింగ్ టు యువర్ జాబ్ ఈవెన్ దో వితౌట్ ప్రియర్ ఇంటిమేషన్ టు 3 months డ్యూరేషన్. లేబర్ యాక్ట్ ఏం చెప్తుందండి? దేర్ ఇస్ నో అగ్రిమెంట్ బిట్వీన్ ద ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. లేబర్ యాక్ట్ మనకు క్లియర్గా చెప్తుంది 3 months. మామూలుగా సాఫ్ట్వేర్లో కూడా 3 months నోటీస్ ఇవ్వాలని ఉంటుంది, బట్ ఏ లేబర్ యాక్ట్లో ఇట్లాంటి నోటీస్ అనే వర్డ్ లేదు. ఎంప్లాయ్మెంట్ అథారిటీలో కూడా లేబర్ యాక్ట్లో ఎలాంటి కంప్లైంట్ లేదు, ఇలాంటి యాక్ట్ లేదు. అదేంటి ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం, అంతేగాని ఎవరైతే నీకు జాబ్ ఇస్తుండో వాళ్ళ కంపెనీ నిలబడడానికి నీకు కూడా రేపు పొద్దున సపోజ్ ఎంబడే అంటే ఇప్పుడు ఆ ప్రకారము
కంపెనీ అంటే ఒక ఎంప్లాయీ ఉంటే ఎంప్లాయీ కూడా ఎంప్లాయర్ని ఇమీడియట్గా తీసేసి రేపటి నుంచి నువ్వు రోడ్ల మీద తిరగడానికి లేదు. ఇద్దరికి ఒక ఎంప్లాయీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ కాబట్టి నేను 3 నెలలు ముందు నోటీస్ ఇస్తే నాకు కూడా ఒక మంచి కంపెనీ వస్తుంది, ఆఫర్ వస్తుంది. సడన్గా నాకు ఏమంత బ్రేక్ కాకుండా ఐ కెన్ షిఫ్ట్ ద అదర్ కంపెనీ. ఇతను కూడా వర్క్ లోడ్ ఆగిపోకుండా అతను కూడా ఇంకొక నీ ప్లేస్లో ఎక్స్ అనే పర్సన్ రీప్లేస్ చేసి వై అనే పర్సన్ రీప్లేస్ చేస్తారు. సో ఇదంతా ఈయనకి ఇష్టం ఉంటే జరుగుతాయనే కాంట్రాక్ట్ కానీ ఏదైనా కానీ. ఒకవేళ ఇలాంటి ఎక్స్పెషల్లీ అంటే ఈ ఇల్లీగల్ అగ్రిమెంట్స్తో ఇల్లీగల్ పనుల్లో ఇలాంటి కాంట్రాక్ట్స్ అనేటివి ఎంప్లాయీకి ఇష్టం లేకుండా ఎంప్లాయర్కి ఇష్టం లేకుండా ఈ కెన్ లీవ్ విత్ ఇన్ ఆఫ్టర్ 5 o'clock రేపు నుంచి నేను ఇక రావట్లేదు అని ఈ ఎంఓయూ కూడా మనం అయితే ఎంఓయూ ఎగ్జిక్యూట్ చేసినాం ఇంతకుముందు అది చెల్లదు అని ఈవెన్ వాట్సాప్ మెసేజ్ కానీ ఏదైనా పేపర్ కానీ ఈమెయిల్ కానీ ఏదైనా పంపించవచ్చు. బట్ కొంతమంది అమాయకులు ఈ చట్టాల మీద అవగాహన లేకుండా ఆ లాంగ్ డ్రైవ్ కార్లో చిత్ర వేదనకు గురైతే వాళ్ళు దిక్కు దివానా లేక డైరెక్ట్గా ప్రగతి భవన్ వరకు కూడా హాజరు కావడం జరిగింది. మా జూనియర్ అడ్వకేట్స్ హైకోర్టులో ఉన్న జూనియర్ అడ్వకేట్స్ ఫోన్లో మాట్లాడించినప్పుడు డైరెక్ట్గా వాళ్ళని సిపి ఆఫీస్కి వెళ్ళమని చెప్పా. వాళ్ళు డైరెక్ట్లీ అప్రోచ్ టు రాచకొండ సిపి కమిషనరేట్ ఆఫీస్ అండ్ దే హ్యాడ్ గివెన్ ఏ రిప్రజెంటేషన్. దాని తర్వాత ఒక అవుట్ ఆఫ్ ద కోర్ట్ అవుట్ ఆఫ్ ద పోలీస్ స్టేషన్ కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ జరిగినట్టు కొన్ని కథనాలు వస్తున్నాయి. అవి వాస్తవం అవాస్తవం అనేది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. బట్ ఇట్లాంటి ఈ హర్దీప్ రెడ్డి పైన నేనైతే విన్నానో అది 100% ట్రస్టబుల్గానే ఉంది. ఎందుకంటే వాళ్ళ మనోవేదన వాళ్ళకి తాకిన దెబ్బలు కూడా షెట్లు విప్పి చూస్తుంటే అబ్బాయిలు నిజంగానే ఉండాలి. యాక్చువల్గా మేము కూడా సిపికి కానీ డీజీపీకి కానీ లెటర్ పెట్టినాము. ఓకే, దీని మీద సమగ్ర విచారణ జరిపి ఇట్లాంటి ఇది లాంగ్ డ్రైవ్కి వెళ్తామంటే ఏదైనా పని ఉంటో వెళ్ళొచ్చు, చెన్నైకో బెంగళూరుకో బాంబేకి వెళ్ళొచ్చు, గోవాకి వెళ్ళొచ్చు. కానీ ఈ 1+ కారు కొంటే అమ్మాయి ఫ్రీ ఇదేంటండి చూడడానికి ఎంత గలీజ్గా ఉంది యాక్చువల్గా. అంటే ఏంటి ఈ వ్యవస్థ కూడా చాలా అంటే ఏంటిది మొత్తం నెగిటివ్. లాంగ్ డ్రైవ్తో పాటు అమ్మాయి మా మధ్యలో హైవేలో ఎంతమంది చంపేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? హరిదీప్ రెస్పాన్సిబిలిటీ. ఒక ఎంఓఐని అడ్డు పెట్టుకొని ఒక అమ్మాయిని అంత దూరం పంపిస్తారా? ఇది 100% ఇల్లీగల్ అనే ఉద్దేశంతో మేము కూడా దీని మీద సమగ్ర విచారణ జరిపి బాధితులు తగిన న్యాయం చేయాలని చెప్పాము. సో దాని తర్వాత సిపి గారి కంప్లైంట్ అంటే ఒక రిప్రజెంటేషన్ ఓరల్ రిప్రజెంటేషన్ వెళ్ళినాక తర్వాత మాకైతే సమాచారం లేదు. సో వీ నీడ్ టు బి అగైన్ క్లారిఫై విత్ ద అక్యూజ్డ్ విక్టిమ్స్ అండ్ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఓకే సార్, ప్రస్తుతం వాళ్ళకి సెటిల్మెంట్ చేశారు 2 lakh ఇచ్చేసి అని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు ఒకసారి మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఏంటి అనేది క్లారిటీ ఇస్తే బాగుంటుంది. షూర్ అండి, మాకు అప్పుడు వచ్చిన వాళ్ళ నెంబర్ ఒకటి ఉంది 9652 1 second. హలో హలో నమస్కారం అండి, నేను రాజేష్ కుమార్ హైకోర్టు అడ్వకేట్ అండి. ప్రగతి భవన్ దగ్గర కలిసారు మీరు. అది మీరు విక్టిమ్స్ కదా హర్దీప్ రెడ్డి గారి దగ్గర లాంగ్ డ్రైవ్ కార్స్ ఇష్యూ సాల్వ్ అయిపోయిందా? సాల్వ్ అవ్వలేదా? ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా? ఓకే, ఎఫ్ఐఆర్ ఏమన్నా ఎఫ్ఐఆర్ నెంబర్ ఉందా ఏమన్నా? అంటే మేము 100% మీకు సపోర్ట్ చేస్తాం ఈ విషయంలో. ఎందుకంటే మేము కూడా ఆల్రెడీ సిపి గారికి డీజీపీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాళ్ళు కూడా మాకు ఇంకొంచెం సమాచారం ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు ఆఫీస్ నుంచి, వేరే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఒక్కసారి మీరు ఏమైనా కోఆపరేట్ చేస్తే మేము 100% వాళ్ళకి న్యాయం చేద్దాం. ఎందుకంటే బయట కొంచెం అమౌంట్ తీసుకొని కాంప్రమైజ్ అయ్యారు ఇదంతా ఉంది, ఇది వాస్తవమా అని చేశాను. నా పేరు రాజేష్ కుమార్, ఒకసారి చూడండి, ఒకసారి చూసి కాల్ బ్యాక్ చేయండి. మనం ప్రజెంట్ బాధితులతో మాట్లాడడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళైతే ఇంకా ఇష్యూ సెటిల్ అవ్వలేదని చెప్తున్నారు అఫీషియల్గా. సో యాజ్ ఆన్ టుడే 28th February 2024 అండ్ we have to wait for the facts and fancies as per the victims. ఓకే, మరి ఇప్పుడు ఇలా ఉంటున్నప్పుడు కూడా ఎందుకని ఇలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారంటారు సార్? రూమర్స్ అనేది ఇప్పుడు మీ సోషల్ మీడియా వచ్చింది, ఎనీథింగ్ కెన్ బి స్ప్రెడ్. బట్ మనం ఏంటంటే ఒక ఫ్యాక్ట్ అడ్వకేట్స్ కాబట్టి ఒక ప్రైమ్ ఆఫీస్ బేస్ చేసుకొని మాట్లాడాలి నా ఒపీనియన్. ఓకే, ఇంతకుముందు వీళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు వీళ్ళు ఎన్ని మంత్స్ చేశానని మీ దాకా కంప్లైంట్ వచ్చింది? అంటే ఆల్రెడీ ఒక 2 months అగ్రిమెంట్ అనేది వచ్చింది. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మంత్స్ అనేది మేము ఎక్కువ ఫోకస్ చేయలేదు. మేము ఫోన్లో జస్ట్ యూ అప్రోచ్ సిపి ఆఫీస్, యూ విల్ గెట్ ద ప్రాపర్ జస్టిస్. ఇఫ్ దే
కన్సర్న్ ఎస్హెచ్ఓ కానీ ఏసీపీ కానీ మీ దగ్గర న్యాయం జరుగుతుంది, యూ గో టు డైరెక్ట్ అథారిటీ, హైయర్ అథారిటీ, పీసీఏ వాళ్ళకి వెళ్ళమని చెప్పాము. వాళ్ళు మన సజెషన్ ఫాలో అయ్యి ముందుకెళ్ళడం జరిగింది. ఓకే సార్, మీరు ఇంతకుముందు చెప్తూ వచ్చారు ఈ లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళే వీళ్ళపైన రిటర్న్ కేసు పెడదామని చెప్పేసి, తప్పంతా వాళ్ళ సైడే ఉంది అని చూయిద్దామన్న ప్లాన్లో ఉన్నారు అని చెప్పేసి, నిజమేనా సార్ ఇది? మనకున్న చట్టాల ప్రకారం ఎవరి మీద కేసులు పెట్టుకోవచ్చు ఇఫ్ ఎనీ వన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద అదర్ పార్టీ. బట్ ఫైనల్లీ ద కోర్ట్ విల్ డిసైడ్, జస్టిస్ సిస్టమ్ విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ ద మెరిట్స్ ఆఫ్ ద కేస్. ఓకే, సో ప్రస్తుతం దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదని చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. అండ్ దాంతో పాటుగా రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చిన్న చిన్న ఇష్యూస్ అయినా కూడా వాటిని క్లియర్ చేస్తూ ఉంటారు మోస్ట్లీ, మనం చూస్తున్నాం. సో అలానే మరి ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక వ్యక్తి ఇలా చేశారు, ఎవరైతే హర్దీప్ రెడ్డి గారు ఉన్నారో వారు ఇలా చేసినందుకు తన పైన ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కదా. ఇది మీరు టీఆర్ఎస్ వర్డ్ అని తీస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇది ఒక టీఆర్ఎస్ వర్డ్ తీసి ఇది ఒక పొలిటికల్ మ్యాటర్ అవుతుంది. వాళ్ళకు కూడా ఎవరికైనా ఏ పొలిటికల్ పార్టీకైనా ఒక సిస్టమ్ అనేది ఉంటుంది, మీటింగ్ అనేది ఉంటుంది, కన్సర్న్ క్యాబినెట్ అనేది గవర్నమెంట్లో ఉంటుంది, పార్టీ మీటింగ్ అనేది పార్టీలో ఉంటుంది. కాబట్టి దే విల్ డిసైడ్ అప్ టు దేర్, మన వాళ్ళ ప్రైవసీ అండ్ వాళ్ళ ఇండిపెండెంట్ అథారిటీ కదా, అది మనం మాట్లాడుకోవడానికి రాదు. ఎందుకంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవద్దనుకుంటే వాళ్ళ ఇష్టం, అది కాంగ్రెస్ పార్టీ ఇష్టమా. గవర్నమెంట్ మాత్రం 100% యాక్షన్ తీసుకుంటుంది. ఒకవేళ ఎఫ్ఐఆర్ అయిందంటున్నారు కాబట్టి 100% government will involve, whether Revanth Reddy involved or not personally, but the government will involve. Okay, if in case ఇప్పుడు వీళ్ళకి న్యాయం జరగాలి అంటే ఎలాగైనా లాంగ్ డ్రైవ్ కార్స్ వాళ్ళకి శిక్ష పడాలి. ఒకవేళ పడితే ఎలాంటి శిక్ష పడే ఛాన్స్ ఉందంటారు? చూడాలండి ఒకసారి ఎఫ్ఐఆర్లో ఒకవేళ వాళ్ళ కంప్లైంట్ ఏంటి అంటే, ఇప్పుడు విక్టిమ్స్ యొక్క కంప్లైంట్ ఏంటి, దాన్ని బట్టి పోలీస్ వాళ్ళు ఏ సెక్షన్స్ పెట్టారో దాన్ని బట్టి మనం మాట్లాడవచ్చు. యాక్చువల్గా అంటే వాళ్ళు ఒకవేళ నిజంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫిజికల్గా అబ్యూజ్ అయ్యారా, సెక్షువల్గా అబ్యూజ్ అయ్యారా, ఇవన్నీ దాన్ని బట్టి తీవ్రత పరిణామాలు అనేటివి బేస్డ్ ఆన్ ద కంప్లైంట్ ఓన్లీ వీ కెన్ సే. ఓకే, వాళ్ళని కొట్టారు అని చెప్పేసి వీడియో అయితే మనం చూస్తున్నాం, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా సార్, వాటిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు అంటారు? ఒకవేళ వాళ్ళని కొట్టినట్టయితే 354D, ఓకే, 506, 509 ఇవన్నీ కూడా పడుతుంది. ఒకవేళ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఇవన్నీ కేసెస్ కూడా పడతాయి ఒకవేళ అవన్నీ నిజమైతే. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.